నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ ని అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్లు ఇదే పాఠశాల నుంచి వచ్చారని చెప్పారు. మూతపడిన ఈ హై స్కూల్ ని తిరిగి తెరిపించిన ఘనత మంత్రి నారాయణదేనని అన్నారు. నెల్లూరులో విఆర్ మోడల్ పాఠశాలని లోకేష్ ప్రారంభించారు. తరగతి గదులను, డిజిటల్ విద్యా విధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలని లోకేష్ పరిశీలించారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో క్రికెట్, వాలీబాల్ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకొని పాఠశాల ప్రారంభానికి నారాయణ తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు పాఠశాలని తాను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. సవాళ్లను స్వీకరించేందుకు అలవాటు పడాలని చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయా, కసిగా పనిచేశా, 5 ఏళ్లు కష్టపడ్డా, దాని ఫలితమే ఎప్పుడు రాని మెజారిటీతో గెలిచా. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. పవిత్రమైన బాధ్యతతో స్వీకరించిన పనిని ఇష్టంగా చేస్తున్నా. ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతున్నా. యూనిఫామ్లు, మౌలిక సదుపాయాలతో పాటు అన్నిటినీ మెరుగుపరిచాం. ప్రపంచంతో పోటీ పడేలాగా విద్యార్థులకు మెరుగైన సాంకేతికత అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 1875లో విఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వలే. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. నా పక్కనున్న 2 పిల్లలు అడిగారు, ఎందుకు వచ్చారు, ఎందుకు చేరారు ఈ పాఠశాలలో. ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోనే ఎక్కడ లేదు. అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారన్న. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే మీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల, క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నెల్లూరు బారా షరీఫ్ దర్గా రొట్టెల పండుగకు 2వ రోజు భక్తులు భారీగా పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వారితో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. బారా షాహిదుల దర్శనానికి బారులు తీరారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో గంటల తరబడి వేచి ఉంటూ బారా షాహిదులను దర్శించుకుంటున్నారు. కోరికల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారిపోయింది.
శ్రీశైలం ప్రాజెక్టుకి వరద మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,98,550 క్యూసెక్ల వరద శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ 59,239 క్యూసెక్లుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190.33 టీఎంసీలుగా ఉంది. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రతి ఇంట్లో చాలా సంతోషం కనిపిస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వెనుకబాటుకు గురైన వడ్డెరగూడెం ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సోమవారం స్థానిక 23వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వివరించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆరోపించారు. దీనికి వార్డు సచివాలయ సిబ్బందే కారణమని తెలిపారు. సంక్షేమ ఫలాలను పొందుతున్న అనర్హులను గుర్తించి తొలగిస్తామని చెప్పారు. వడ్డెరగూడెం స్థల వివాదాన్ని సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి రాజేష్, గంటా మౌలిక, కూటమి నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల పేరుతో అమలు చేసే 4 లేబర్ కోడ్ల వలన కార్మికుల హక్కులు హరించబడతాయని ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలంటే గిట్టుబాటు ధర చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరింది. సోమవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కంచుమాటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కొల్లి రంగారెడ్డి, మన్నం హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి సాగిస్తున్న నియంత పాలనపై మండిపడ్డారు. అన్ని మండల కేంద్రాల్లో జరిగే సమ్మెను రైతు కూలీ సంఘాలు జయప్రదం చేయాలని అన్నారు. అన్ని కార్మిక సంఘాలు కలిసి చేసే సార్వత్రిక సమ్మెకి సంఘీభావంగా వాళ్ళ కార్మిక సమ్మెకు మద్దతు తెలియజేస్తూ దేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు తమ మద్దతును తెలియజేస్తున్న సందర్భంగా మన గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని రైతు సంఘాల సమావేశం ఇక్కడ జరుగుతున్నది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై 9వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకి సంపూర్ణ మద్దతు ఈ సంయుక్త కిసాన్ మోర్చా తెలియజేస్తుంది. ఈ కిసాన్ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ సంఘ్, రైతు సంఘం, రైతు కూలీ సంఘం, కౌలు రైతు సంఘాలు, తర్వాత వ్యవసాయ కార్మిక సంఘాలు, ఏరువాక రైతు సంఘం, అన్ని సంఘాలు కలిసి ఈ కార్మిక సమ్మెకు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాము. ఇప్పటికే మాకు అందుతున్న రిపోర్టులను బట్టి బ్యాంకు ఉద్యోగుల్లో 60% పైగా ఉన్న సంఘాలు, ఎల్ఐసి పూర్తిగా, జిఐసి పూర్తిగా, ఈ ఆర్థిక రంగంలో ఉన్న దాదాపు 90% పైగా యూనియన్లు ఈ సమ్మెకు సపోర్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్న ట్రస్ట్ కార్మికులు, ఎయిర్పోర్ట్ కార్మికులు, రైల్వే కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, టీచర్స్, ఎన్జిఓస్, విద్యార్థులు, యువజనులు, రైతులు, అన్ని బొగ్గు గనుల్లో ఉన్న కార్మికులు అందరూ కూడా ఈ సార్వత్రిక సమ్మెను బలపరుస్తున్నాయి. రేపు అనగా ఎల్లుండి 9వ జరిగే ఈ సమ్మె ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగాను,
ఈ రైతులకు జరిగే ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగాను ఈ సమ్మె జరగబోతున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, లాభాల్లో ఉన్న ఎల్ఐసి లాంటి పరిస్థితి అంటే ఎల్లుండిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరగబోతుంది. ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి వాటితో పాటు ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ రైతు పోరాటంలో పాల్గొన్న 540 రైతు సంఘాలకు సంబంధించి అందరూ దీంట్లో భాగంగా పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ట్రేడ్ యూనియన్కు సంబంధించి కార్మిక హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినం నుంచి 12-15 గంటల దినానికి మార్చే ప్రయత్నం ఒకటి. దీన్ని అనుకూలంగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి సమ్మె చేసే అవకాశం లేకుండా కొత్త చట్టం తీసుకురావటం. అదేవిధంగా 60% గ్రామీణ ప్రాంతాల్లో నివసించి వ్యవసాయం సాగు చేస్తున్న ఇవాళ రైతాంగానికి సంబంధించి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న దానికి సంబంధించి నష్టాల బాటలో ఉన్న వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఉదాహరణకి నిన్నే ప్రకటన వచ్చింది. 4 కోట్ల టన్నులకు సంబంధించి ఎరువులు తగ్గించేశారు. ఈ 4 కోట్ల ఎరువులు కనుక తగ్గించినట్లయితే మా రాష్ట్రానికి సంబంధించి 1500 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగా 400 కోట్ల ఎరువులు ఇవాళ తగ్గించడానికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా శాస్త్రీయంగా లేదా పరిశోధన ద్వారా ఎటువంటి రుజువులు లేని నానో లిక్విడ్ సంబంధించి, నానో అంటే ఎరువులు సంబంధించి, అంటే ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఇవాళ డిఏపి యూరియా మేము అందిస్తాము, అవి మీ రాష్ట్రంలో గతం కంటే 10 రెట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి. ఈ యొక్క యూరియా నానో డిఏపి అంటే లిక్విడ్లో ఉన్న అంత కల్తీ వస్తాయి. ఇంతకుముందు బయోకెమికల్ చూసాం, అంతా మోసమే, అంతా దగానే, ఎక్కడ ఏ పొలానికి సంబంధించి ఉపయోగపడింది లేదు. అదే పద్ధతులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా అమ్ముకోవడానికి, లాభాలు రావడానికి ఇలా నానో యూరియా నానో డిఏపి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అందులో రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి పొగాకు రైతులు ఇప్పటికీ 10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి రైతులు 5 ఆత్మహత్యలు చేయాలో ఈ సమ్మెని కొనసాగించాలి. గ్రామీణ బంద్ అని నిర్ణయం చేసిన తర్వాత పాకిస్తాన్ ఇండియాకి వార్ సందర్భంగా యుద్ధం వస్తాన ఆలోచనతో దాన్ని వాయిదా వేసుకొని ఆ రోజు కొంచెం నిరసన తెలియజేశాం. దాంతో భాగంగానే ఇవాళ గతంలో అనేక రకాలుగా పోరాటాలు చేసి కార్మిక సంఘాలు మరి 40 చట్టాలను ఏర్పాటు చేసుకున్నాక 40 చట్టాలని 4 కోడుగా విభజన చేసి 12 గంటలు 16 గంటలు పనిచేస్తుంటే దాన్ని తీసుకొచ్చి 8 గంటలకు ఎంతో పోరాటం సాధించుకున్న దాన్ని ఇవాళ మళ్ళీ 12 గంటలు పనిచేయాలని చెప్పి కార్మికుల్ని కర్షకుల్ని అనేక రకాలుగా ప్రభుత్వం నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చినాక తర్వాత 2019, 2024లో మన పోరాటం ఫలితం వల్లనే మొన్న ఎన్నికల్లో దాదాపు 60 సీట్లు తగ్గినాయి నరేంద్ర మోడీకి. మన పోరాటం చేసిన ఫలితం తప్పనిసరిగా బీజేపీ గుణపాఠం జరిగింది. ఢిల్లీలో 13 నెలలు అనేక రకాల పోరాటాలు రైతాంగం సమస్యలపైన 13 నెలలు పోరాటం చేస్తే స్వామినాథన్ కమిషన్ అమలు చెప్పి నల్ల చట్టాలు ఎన్నిక తీసుకుంటానని చెప్పి ఆ రోజు ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఉన్న సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పి మళ్ళీ కూడా దొడ్డిదారిని నల్ల చట్టాలను మరో రూపంగా తీసుకొస్తున్నాడు. కాబట్టి మరి అన్నిటి ప్రైవేటీకరణ చేయడానికి అంబానీ అదానికి ఒడిగం చేస్తారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు, అట్లానే ఈ కార్మిక సంఘాలు 2019-2020 సంవత్సరంలో నరేంద్ర మోడీ పార్లమెంటులో దేశం ప్రపంచం మొత్తం కరోనా దిగ్బంధ కాలంలో ఉన్న కాలంలో 4 నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. అంతకుముందు 1886 సంవత్సరం నుంచి నేటి వరకు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను కాలరాచి అర్జెంటుగా 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. కార్మిక స్మృతులని, ఒకటి వేతనాల స్మృతి,
ఒకటి అట్లానే ఇంకొకటి సెక్యూరిటీ స్మృతి, ఇంకో బెనిఫిట్ స్మృతి, ఇట్లా 4 స్మృతులని తీసుకొచ్చాడు. వీటి వల్ల పని గంటలు తగ్గిపోతాయి. 8 గంటల పని విధానం. కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. సత్తెనపల్లి పోలీసులు అమాయకులని అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన సోమవారం విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారని తెలిపారు. పోలీసులు ఆదివారం మా ఇంటికి నోటీసు అంటించి వెళ్లిపోయారు. 11 సెక్షన్లతో నా మీద నేరం నమోదు చేశారు. రాష్ట్రంలో సైకో పరిపాలన, నరకాసురుని పరిపాలన జరుగుతోంది. మహా అయితే బందరు నుంచి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జగన్ జెండా వదిలేదే లేదు అని పేర్ని నాని స్పష్టం చేశారు. వాస్తవానికి మాట్లాడుకుంటే సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. ఏం చేస్తారు? పైనుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి, తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు లా అండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు. లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు. లేదంటే లూప్ లైన్లో ఎక్కడో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఎస్పీ ఏం చేస్తాడు, డిఎస్పీ ఏం చేస్తాడు, సిఐ ఏం చేస్తాడు? ఇవాళ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్కి ఒక కాగితం అంటించారు. ఏమని కాగితం అంటించారు? 11 సెక్షన్లతో, 1 సెక్షన్ 2 సెక్షన్ 3 సెక్షన్లు కాదు, 11 సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది. ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢి అయింది. బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢి అయిందంట. అందుకు నన్ను ముద్దాయిగా చేర్చారంట. ఏంటయ్యా నేరం? పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు. నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు. ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు. ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. ఇట్లాంటి అనేక రకాల. నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి 3 కార్లు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను. అంటే ఆ 3 కార్లలో నేను ఉన్నాను కదా. ఆయన కారులో వెనక సీట్లో నేను ఎక్కువ వచ్చానంటే ఆయనకి ఇచ్చిన 100 మందిలో నేను ఉన్నా కదా. నాకు ఇక్కడికి వచ్చే వరకు, సత్తెనపల్లి వచ్చే వరకు కూడా మీరెవరో నాకు తెలియదు. నా తరపున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు. ఆవిడ నాకు తెలియదు. మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలని తక్షణమే పెంచాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. వీరందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. బదిలీ కార్మికులకు రోజువారీ విధులు కేటాయించాలని చెప్పారు. గుంటూరు నగరం విస్తరిస్తున్న క్రమంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పారు. జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులందరికీ పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా జీతాలు పెంచాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా గత సమ్మె కాలంలో పారిశుద్ధ్య కార్మికులకి మరి జీతాలు పెంపుదల చేశారు తప్ప ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. అందుకని వారికి వెంటనే జీతాలు పెంచాలని కోరుతా ఉన్నాం. వారికి సంబంధించి ఉద్యానవనానికి సంబంధించి పార్కులకు సంబంధించి మరి వారు చేసే పని పారిశుద్ధ్య పని లాంటిదే కాబట్టి మరి 6,000 రూపాయలు వాళ్ళకి పెంచాలని సమ్మె కాలంలో కూడా అడిగాం. మరి ఆలోచిస్తామని చెప్పారు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించి, వాటర్ వర్క్కి సంబంధించి, వివిధ విభాగాలకు సంబంధించి కూడా జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు. వారిని వెంటనే పెంచాలని ముందుగా కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవ్ సంబంధించి మరి వాళ్ళ లీవ్ను వాళ్ళు అమ్ముకున్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. గతంలో ఇచ్చిన సమ్మెకాల వాగ్దానాన్ని కూడా నెరవేర్చి
మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి మరి రెగ్యులర్ కార్మికులు ఇప్పటికే రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ స్థానంలో పిల్లలు తీసుకోమని అడుగుతూ ఉన్నాం. వాళ్ళ పిల్లలు తీసుకున్న కారణంగా మరి బదిలీ కార్మికులు రెగ్యులర్ కార్మికుల మరి వాళ్ళ స్థానంలో రాసి ఆబ్కాస్లో పర్మనెంట్గా రాయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది. మరి కార్మికుల మీద పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. అందువల్ల నగర జనాభాకు అనుకూలంగా మరి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి చిన్నవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయని కూడా ఇవ్వమని కోరుతా ఉన్నాం. పెండింగ్లు మాత్రం పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వెంటనే అవన్నీ కూడా ఇవ్వాలని కోరటంతో పాటు మరి నగర జనాభాకు తీసుకునే క్రమంలో 2 సంవత్సరాల పాటు కరోనా నిధులు కూడా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు. వాళ్ళని ఆ ఖాళీల్లో మరి కరోనా కాలంలో పనిచేసే వాళ్ళని తీసుకొని ఖాళీలు పూర్తి చేయాలని, అట్లాగే చనిపోయిన కార్మికులు 22 మంది చనిపోయిన వాడి పిల్లలకి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ 22 మందికి వెంటనే ఉద్యోగాలు తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీసీగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఆ సమ్మెలో కూడా మున్సిపల్ కార్మికులు పాల్గొని ఈ చట్ట సవరణలకు వ్యతిరేకంగా మరి పోరాటంలో భాగస్వాములు కావాలని, దాంట్లో మరి ఏదైతే పని గంటలకు సంబంధించి 8 గంటలు ఉంటే 10 గంటలు చేస్తూ ఉన్నారు. మరి 44 చట్టాలని 4 కోళ్లుగా చేశారు. ఈ రకంగా చట్ట సవరణలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్మిక చట్టాలకు సంబంధించి 4 మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 9న జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వన్నె తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ స్పందన కార్యక్రమానికి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆమె ఆదేశించారు. మీరు పెట్టారు కనుక మీకు మళ్ళీ చెప్తాం, మళ్ళీ స్టేషన్కి చెప్తాం, ఇదవుతాం. కానీ మాట మీకు అయ్యే విధానం రాదు. రకరకాలుగా ఎవరు పిలిచినా ఒక్కొక్కసారి రాదు, కానీ కోర్టు పిలిస్తే రావాలి. అదే చట్ట ప్రకారం బాధితులకి సత్వర న్యాయం అందిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. మండలము ఏం జరిగింది? నా స్థలం అన్నమాట మా దాయాదులే పక్క పక్కన స్థలాలు. దాంట్లో నా ఎదురు మొక్కలు నాటారు 2. నా దాంట్లో ఇది నా దాంట్లో నాటారా, చేసేది ఏముంది, కొట్టుకోండి అయ్యి అంటే కొట్టమంటారు. నన్ను కొట్టనీరంట, వాళ్ళు కొట్టరంట. నా స్థలం వచ్చి ఇప్పుడు చెట్టు వాలిందంటే ఏడాదాకా వచ్చింది. చాలా దూరం నేను ఏం చేసుకోవచ్చు. అట్లా ఏదైనా గింజలు ఎండ పోసుకోవాలంటే ఉపయోగపడదు, మిరగాయల కాలం పోసుకోవాలంటే చెత్త పడిపోతుంది. చూడరా ఈ బాధ అంటే నువ్వు చేసుకునేది ఏం చేసుకో. నీ పూర్వీకులు మా వాళ్ళు కొట్టుకున్నారా, ఇప్పుడు నేను నిన్ను కొట్టాలరా అంటాడు. ఏందో ఈ నడమంత్రం ఏందో నాకు అర్థం కావట్లా. నేను వెళ్ళి మా ఇద్దరికి సంబంధించిన బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పా, ఇక ఇదేదో నమ్మేనా అకృతంగా తగాదుకొస్తున్నారు, ఇదేదో కనుక్కోవి అంటాను. సరే నేను కనుక్కుంటా ఉండరా అన్నాడు. పోయి కనుక్కున్నాడు. కనుక్కుంటే నేను మే నెలలో తీసేస్తానులే పోవే అన్నాడంట ఆ చెట్టుల్ని. సరే మే నెలలో ఏమైందిలో ఉపయోగపడదామని చేసేది ఏముందని మే నెలలో అడిగా. మే నెలలో అడిగితే ఇంకా తీసేయలేదంటారా అన్నారు వాళ్ళు. ఆయన తీసేయలేదంటే కనుక్కొని చెప్పవే అన్న. కనుక్కొని చెప్పముంటే
ఆయన కనుక్కుంటే ఆయనకి పీకేసామని చెప్పారట పీక్కుండానే. ఇది దౌర్జన్యం. కే రాము నాయక్ సార్, మాది జొన్నగడ్డ గ్రామం లావం దగ్గర. అయితే నేను ఒక 2 ఎకరాలు కౌలుకి వేసాను సార్. మా ఇళ్ళ పక్కనే 2 ఎకరాలు కౌలుకి వేసా. అక్కడ జొన్నగడ్డ గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ అని సర్పంచ్, అతను పొలంలో పోపోయినా కానీ ఇక్కడ ఆడ తాట వేసుకొని పోతున్నావురా, ఆడుందిరా మీకు ఈడ అని చెప్పి దౌర్జన్యంగా తిట్టాడు సార్. తిట్టడం వల్ల నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నా చేలో నుంచే పోయా. నా చేలు సాలు తాగటం వల్ల పాలైపోయా. పక్క చేలో నుంచి పోయా. ఎవరి చేలో పోకుండా ఎవరు పాలేరు సార్, పైరు బండిలేరు. అయితే అతను ఇక్కడ ఏడుందని చెప్పి దౌర్జన్యంగా తిట్టడం వల్ల నేను మళ్ళీ నా చేలో నుంచి పోయి అక్కడ దున్నుకోవటం వల్ల దున్నేటప్పటికి వచ్చేసాడు. మళ్ళీ వచ్చి ఎలా పడితే అలా ఏరా లంబాడి నా కొడకలారా, ఏడుందిరా మీకు ఊరు కానీ ఊరు వచ్చి మీరు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు ఏడని ఎలా పడితే అలా మాట్లాడారు సార్. అన్నా అని నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను, తిట్టొద్దన్నా, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దన్నా, నేను మేము మర్యాద ఇస్తున్నా, మర్యాదగా మాట్లాడాను అన్న. ఏంద్ర మీకు మర్యాద ఇచ్చేది నా కొడకలారా అని తిట్టాడు. ఆయన ఇంకా రెచ్చిపోతున్నాడని చెప్పి ఇలా కాళ్ళు పట్టుకొని లాగబోతుంటే ఒక అతను ఆపాడు. ఆపటం వల్ల ఇంకా నేను ఇది పెద్ద గొడవ ఇద్దని చెప్పి నేను మళ్ళీ తాట వేసుకొని వెనక్కి వచ్చేసి దున్నకుండా సార్. అది జరిగింది. ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి వచ్చి న్యాయం జరిగిద్దని నేను కంప్లైంట్ ఇచ్చి సార్ కూడా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదన్నారు. మరి అతను సర్పంచ్ కదా, మరి నేను అక్కడ న్యాయం జరిగిద్దని నాకు తెలియలే. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ విద్యార్థి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో వర్సిటీ ప్రధాన ద్వారం వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగించారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులు గుణదల నుంచి హెల్త్ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీకి వచ్చారు. అయితే ఈ సమాచారంతో అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ వద్దకు చేరుకోగానే వాళ్లను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. 2,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం ఖర్చు జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కాలేజీలన్నీ రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తున్న అంశం మనం అందరూ చూస్తా ఉన్నాం. ఇక్కడేమో వైద్య విద్య చదవాలంటే సీట్లు ఉండవు. అందుకని విదేశాల్లోకి వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తే వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతూ ఉంటే పోలీసులు ఎంత దారుణంగా కాళ్ళతో కొట్టి హింసించారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది. జగన్ గారు పేదలకు, ప్రతిభావంతులకు వైద్య విద్య కావాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం మీరు ఎందుకు చేస్తున్నారు? లక్షల రూపాయలు చెల్లించే వైద్య విద్యని ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోలేని ఆర్థిక స్తోమత లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2023-24లో జగన్ గారు 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. మొత్తం 750 మెడికల్ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పులివెందున, ఆదోని లాంటి మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసి ఈ విద్యార్థులకు అన్యాయం చేశాడు. జులై 6న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సీఏ ఫైనల్, సీఏ ఇంటర్ మరియు సీఏ ఫౌండేషన్ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు 10 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి సత్తా చాటారని మాస్టర్ మైన్స్ విద్యా సంస్థల అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఏ ఫైనల్లో 5 ర్యాంకులు, సీఏ ఇంటర్లో 2 ర్యాంకులు, సీఏ ఫౌండేషన్ లో 3 ర్యాంకులు వచ్చాయని తెలిపారు. ఇంతటి మంచి ఫలితాలను సాధించి మాస్టర్ మైన్స్ విద్యా సంస్థకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులందరికీ, సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు మాస్టర్ మైన్స్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. 2025న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సీఏ ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు సాధించినటువంటి అచీవ్మెంట్స్ మీకు తెలియజేయాలని ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సీఏ ఫలితాలలో ఈసారి సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ 3 ఒకే రోజు రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా సీఏ ఫైనల్. సో 5 విద్యార్థులు మొదటి 50 ర్యాంకుల్లో నిలవడం జరిగిందంటే ఆల్ ఇండియా 23rd ర్యాంక్, 26th ర్యాంక్, 33rd, 41, 43 ఈ 5 ర్యాంకులు మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైన్స్ విద్యార్థులు కన్వర్షన్ చేసుకున్నారు. తర్వాత సీఏ ఇంటర్ మొదటి 50 ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. ఆ మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 15th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 29th ర్యాంక్ 15, 29 ర్యాంకులు మాస్టర్ మైన్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అండ్ చివరిగా సీఏ ఫౌండేషన్ ఇవి కేవలం 20 ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు. ఈ 20 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 16 ర్యాంక్, 16th ర్యాంక్, 17th ర్యాంక్ ఇద్దరికి వచ్చింది. అంటే 3 16th ర్యాంక్ ఒకరికి అండ్ 17వ ర్యాంక్ ఇద్దరికి.
మొత్తం 10 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పటిలానే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ 100కి 100% నేను విద్యార్థులకే ఇస్తాను. సో కాకపోతే దీనికి సహకరించినటువంటి మా టీం మెంబర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ, మా స్టాఫ్ కానీ, అలానే మా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తుంది, మా క్రెడిట్ అవుతుంది. కానీ కొంతమందికి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను విద్యార్థులకే ఈ క్రెడిట్ని నేను ఇస్తున్నాను. చివరిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 5 లక్షల మంది 10th క్లాస్ పాస్ అవుతుంటే కామర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళు 5% మంది కూడా లేరు. సో ఇలాంటి ప్రెస్ మీట్లు మేము కండక్ట్ చేసేది మాస్టర్ మైండ్స్కి వచ్చిన ర్యాంకులు 10 మందికి తెలియాలని కాదు. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కామర్స్కి ప్రచారం కల్పిస్తే చాలా మంచి కోర్స్ ఇది, మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడేటువంటి కోర్సు. బయట అకౌంటెంట్లకి, చార్టెడ్ అకౌంటెంట్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. ఇది మా వల్ల ఏమాత్రం కాదు, మీ వల్ల మాత్రమే అవుతుంది. మీడియాకు ఉన్నటువంటి పవర్ అది, మీడియాకు ఉన్నటువంటి రీచ్ అది నేను ప్రతిసారి కామర్స్లో లేదా ప్రతిసారి అచీవ్మెంట్స్ లేదా ర్యాంకులు వచ్చినప్పుడు మిమ్మల్ని కోరుకునేది అదొకటి. మరొక 25 ఏళ్ల పాటు ఉరవకొండలో త్రాగునీటి సమస్య లేకుండా చేయటమే లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి సమస్యని పరిష్కరిస్తూ నిర్వహించిన అభివృద్ధి పనుల్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తాగునీటి పైప్లైన్ ట్యాంకుని 6 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఉరవకొండ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈరోజు పరిష్కారం లభించింది. 15 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితిని టౌన్లో చూసాం. ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేక్ నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం. ఉరవకొండ తాగునీటికి ఎప్పుడు పని చేసినా కూడా పయ్యావుల కేశవ్ చేసినటువంటి పనే కనపడతా ఉంది. విశ్వేశ్వరరెడ్డి ఒక అసమర్థుడు అనడానికి ఉరవకొండ తాగునీటి వ్యవస్థే కారణం మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. రెడీగా మనం ప్లానింగ్ చేశాము, శాంక్షన్లు చేసి పెడితే కూడా పని చేయలేనటువంటి అసమర్థుడు, పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి పిఏబిఆర్లో వాటర్ అయితే 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా మురికిని క్లీన్ చేయాల. అవే నీటిని ప్రజలకు తాగిచ్చారు. ఎన్నికల్లో మాట చెప్పాను, నేను ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తానని. ప్రారంభించినటువంటి 6 నెలల లోపల ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయడం నిజంగా రాష్ట్రంలోనే ఒక రికార్డు. దానికి అధికారుల్ని, పనిచేసినటువంటి కాంట్రాక్టర్లని కూడా అభినందిస్తా ఉన్నాం. 1/1/2025న శంకుస్థాపన చేస్తే 7/7/2025న దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మంత్రి అయిన మొదటి రోజు చెప్పా, ఉరవకొండకి మొదటి కూలీగానే పనిచేస్తాను అని. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక తాగునీటి వ్యవస్థని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. నెక్స్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనకు నీటి ఇబ్బందిని లేకుండా తీసుకెళ్లే స్థాయికి ఉరవకొండను తయారు చేయాలి. నెక్స్ట్ పరిశుభ్రత మీద దృష్టి పెడతాం. మరి తర్వాత ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ పరిష్కారం చేసేంత వరకు మీ పయ్యావుల కేశవ్ పనిచేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.